పార్లమెంట్లో పెరిగిన విపక్ష బలం దెబ్బ బీజేపీకి మోడీకి తగలడం మొదలైంది. ముందే మనం అనుకున్నాం ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా గతంలో లాగా గత 10 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన ఫ్రీ రన్ ఉండదు. ఎందుకంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రతిపక్షం ఎంటర్ అయింది. మోడీ ఇన్విన్సిబుల్ అనే ఒక ఆలోచన, అంటే మోడీని ఓడించడం ఎవరి తరము కాదు అనుకున్న భావనను పంక్చర్ చేసి అపోజిషన్ గెలిచింది. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రధాన పాత్ర పోసిన పార్టీ బలం రెట్టింపై రాహుల్ గాంధీ, బీజేపీతో 10 ఏళ్ళుగా పప్పు అని పిలిపించుకున్న రాహుల్ గాంధీ పప్పు కాదు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎమర్జ్ అయ్యాడు. దీని ప్రభావం క్లియర్గా కనబడుతోంది. స్పీకర్ ఎన్నికతోనే ప్రోటాన్ స్పీకర్ నియామకంతోనే మొదలైంది. ప్రోటాన్ స్పీకర్ నియామకం పైన బీజేపీని ఉమ్మడి ప్రతిపక్షం ఎండకట్టగలిగింది. 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కాకుండా 7 సార్లు గెలిచిన బీజేపీ అభ్యర్థి భర్తృహరికి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ ప్రోటాన్ స్పీకర్కు సహకరించే ప్యానెల్ నుంచి ప్రతిపక్షం బహిష్కరించింది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక సమయంలో ఒత్తిడి తెచ్చింది. డిప్యూటీ స్పీకర్ మాకు ఇస్తేనే మేము స్పీకర్ పదవి ఏకగ్రీవానికి అంగీకరిస్తామన్నారు. అధికార పార్టీ ఇవ్వలేదు. ప్రతిపక్షం కస్టమరీగా స్పీకర్ పదవికి పోటీ పడింది. కానీ హుందాగా డివిజన్ ఓటింగ్కు అడగలేదు. అలాగే కొత్త స్పీకర్ను సాంప్రదాయబద్ధంగా ప్రధానమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత మోడీకి కరచాలనం చేసి స్పీకర్ను స్పీకర్ చైర్లో కూర్చొనిపెట్టారు. అంటే నిరసన తెలిపారు, పోటీ పడ్డారు, హుందాగా కూడా వివరించారు. ఈ 3 పనులు ఏకకాలంలో చేశారు ప్రధాన ప్రతిపక్షం ఇండియా కూటమి, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ. ఆ తర్వాత నీట్ పరీక్ష పైన సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ నీట్ దాడిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం మరో మార్గం లేక 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీని పట్టుకొచ్చింది. సో దీన్ని కూడా ఉమ్మడి ప్రతిపక్షం కౌంటర్ చేసి నీట్ వర్సెస్ ఎమర్జెన్సీ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. సో నీట్ విషయంలో అధికార పార్టీని బాగా ఇబ్బందిలో పెట్టి ఇరకాటంలో పడేసిన తర్వాత ఈ వారానికి ముగింపు పలికి ఇప్పుడు ఇవాళ నుంచి రేపటి సోమవారం నుంచి పార్లమెంటు కొత్త 1 వీక్ కొత్త పార్లమెంట్ కొత్త వారంలోకి ఎంటర్ అవుతుంది. ఈసారి నీట్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఇష్యూ ఏంటి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది అనేది ఉమ్మడి ప్రతిపక్షం ఆలోచిస్తోంది. అగ్నివీర్ స్కీమ్పై ఈ వారంలో అటాక్ బాగా పెట్టే వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే అగ్నివీర్ స్కీమ్ పైన ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీఏలోనే బీజేపీలోనే అనుమానాలు మొదలయ్యాయి. ఇది తమని దెబ్బతీస్తుందని. ఎందుకంటే ఆర్మీ రిక్రూట్మెంట్ బాగా ఉండే ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, హర్యానాలో బీజేపీ బాగా దెబ్బతిన్నది. బీహార్లో కూడా దాని కాక తగిలింది. అందుకే ప్రధాన మిత్రపక్షంలో ఆయన జేడీయూ కూడా అభ్యంతరాన్ని రైజ్ చేస్తూ అగ్నివీర్ స్కీమ్ మార్చాల్సిందే అని చెప్పారు. ఈలోగా సైన్యం కూడా ఏదో కమిటీ సూచించినట్లుగా వచ్చింది దీనికి మార్పులు చేర్పులు చేస్తూ. అందువల్ల ఆల్రెడీ మోడీ ప్రభుత్వం అగ్నివీర్ పైన డిఫెండ్ చేసుకోలేని పొలిటికల్గా బ్యాక్ ఫుట్లో ఉంది. అందువల్ల ఆ మోడీ ప్రభుత్వం బ్యాక్ ఫుట్లో ఉన్న అగ్నివీర్ పైన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలంగా అటాక్ చేయబోతుంది. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమే స్క్రాప్ చేస్తాం, సైన్యంలో గతంలో లాగా ఫుల్ టైం పర్మనెంట్ రిక్రూట్మెంట్ తెస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆల్రెడీ మోడీ ప్రభుత్వం బ్యాక్ ఫుట్లో ఉంది కనుక ఇది ప్రధాన అంశంగా అధికార కూటమిని ఇబ్బంది పెట్టడానికి ఉమ్మడి ప్రతిపక్షం సిద్ధపడుతోంది.